श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। श्यामल कोमल कृष्ण मुरारे 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 श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे। वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందంలో మనము ఉద్ధవ గీతను చూస్తున్నాం. ఆ ఉద్ధవ గీతలో మరికొన్ని చిన్న చిన్న గీతలు ఉన్నాయి. గడిచిన సత్సంగంలో చూస్తున్నటువంటి ఆ మరొక చిన్న గీత, దానికి పేరు వచ్చి హంస గీత. ఈ హంస గీతని భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధవుడి దగ్గర బోధిస్తున్నాడు. ఈ సందర్భం ఎందుకు ఏర్పడిందంటే ఉద్ధవుడు ప్రశ్నించాడు, ఈ గుణములు మనస్సు ఇవన్నీ ఒకదాంతోడు ఒకటి ఇట్లా కలిసే ఉన్నాయి కదా, వీటిని వేరు చేసి చూసేందుకు వీటి యొక్క ఎఫెక్ట్లో నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉన్నదా అని అడిగాడు. గుణములు మనస్సు, గుణముల యొక్క వికారమే మనస్సులో ఏర్పడే వికారాలు. కాబట్టి ఎలా వీటి నుంచి సంసారము, దుఃఖము, ఈ అజ్ఞాన అనాత్మ అవిద్యలో నుంచి బయటికి వచ్చేది ఎట్లా అని చెప్పి అడిగినప్పుడు దానికి భగవంతుడు శ్రీకృష్ణుడు సమాధానం చెప్తూ, యుద్ధవా నువ్వు అడిగినట్లే ఇలాగే ఒకసారి ఈ ప్రశ్నను సనకాది ఋషులు వాళ్ళ నాన్నగారైనటువంటి బ్రహ్మదేవుడి దగ్గర అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్పటం కష్టమై ఆయనకు మనస్సును నా మీద ఏకాగ్రపరిచి నన్ను ధ్యానించాడు. నేను అప్పుడు అక్కడ హంస రూపంలో దర్శనమిచ్చి ఆ సనకాది ఋషులకు వాళ్ళ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ముందుండగానే అక్కడనే వాళ్ళకి నేను ఈ విషయాన్ని బోధించాను అని చెప్పి భగవంతుడు ఉద్ధవుడి దగ్గర చెప్పాడు. అప్పుడు మళ్ళా ఉద్ధవుడు నాకు కూడా మీరు ఎప్పుడూ అక్కడ
ఆ హంస రూపంలో వాళ్లకు ఈ బోధన చేశారో ఆ బోధనే నాకు కూడా మరలా ఇప్పుడు ఒకసారి చెప్తావా కృష్ణ అని అడిగాడు. అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు ఆ సంవాదం సనత్కుమార సనకసునందులకు హంస రూపంలో అక్కడ వచ్చి ఉన్నటువంటి భగవాన్ శ్రీ విష్ణువుకి జరిగినటువంటి ఆ సంవాదం హంస గీతం అంటాం. దాన్ని మనం వింటున్నాం. ఆ విషయాన్ని చెప్పేటప్పుడు భగవంతుడు కొన్ని శ్లోకాలను మనం గడిచిన సత్సంగంలో చూసాం. ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటి ఆధ్యాత్మిక తత్వ విషయమునకు సంబంధించిన పదములు శ్లోకములుగా ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తుల యొక్క సారమని చెప్పచ్చు. మరొక ఉపనిషత్తు అని కూడా దీన్ని తీసుకోవచ్చు. మనం ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు ఈ ఉద్ధవ గీతలో దగ్గర దగ్గర ఒక 10 శ్లోకాలను మనము ముగించాం. గడచిన సత్సంగములో చివరగా భగవంతుడు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 13వ అధ్యాయంలో 28, 29 శ్లోకాలు తురీయమనే పదాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇది మాండుక్యంలో చెప్పబడేటువంటి బ్రహ్మము యొక్క మరొక పేరు, ఆత్మకు మరొక పేరు తురీయం. తురీయం అంటే నాలుగోది అని అర్థం. కానీ నాలుగోది అనేటువంటిది అంటే ఇంకా మిగతా 3 ఉన్నాయా, అవి సత్యమా అని అనుకోకూడదు. అసలు ఉన్నది ఒకటే. ఆ ఒకటి మీద మిగిలిన 3 అధ్యారోపం చేయబడుతున్నాయి. అధ్యారోపం అంటే సూపర్ ఇంపోజిషన్ చేయబడుతున్నాయి. నేను ఈ హంసగీతను ఉద్ధవ గీతలో అన్ని విషయాలను నిదానముగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా కష్టముగా ఉన్నది, యాబ్స్ట్రాక్ట్గా ఉన్నదే, గ్రహించుటకు కథలాగా లేదే అని అనకూడదు. మనందరి యొక్క కథ ఇది. వేరే ఎవరెవరో కథలు వింటుంటే మనకేంటి ప్రయోజనం? నా కథ ఏమిటి, నా స్వరూపం ఏమిటి? ఎందుకంటే నాకు సంసారం ఉంది, నాకు దుఃఖం ఉంది, నాకు సుఖము కావాలని కోరుకుంటున్నాం కదా. అప్పుడు విచారణ చేయాలి కదా. మరి ఆ విచారణ చేసేటప్పుడు విషయం కొంచెం బుద్ధికి పదును పెట్టాల్సి వస్తుంది, బుద్ధికి పనినివ్వాలి. అందుకనే మన భారతదేశాన్ని ఏమంటారంటే, ఈ దేశంలో ఇక్కడ ఈ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానము, ద భారతవర్షం, అవర్ ల్యాండ్ ఈజ్ నాట్ ది ల్యాండ్ ఆఫ్ బిలీవర్స్ అలోన్, బట్ ఇట్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ థింకర్స్. అంటే వివేకముతోటి ఆలోచించే వాళ్ళ యొక్క భూమి ఇది. ఏదో గుడ్డితనముగా నమ్మకముతోటి నువ్వు ఆ మతంలో ఉండిపో, అది మేము చెప్పింది విను అని చెప్పి బిలీవర్స్గానే ఉండకూడదు. శాస్త్రం ఒప్పుకోదు, మన హిందూ సంప్రదాయం కూడా అట్లా ఒప్పుకోలేదు. నువ్వు ఆలోచించాలి, నీ అనుభవపూర్వకముగా, యుక్తిపూర్వకముగా, తర్వాత శృతిపూర్వకముగా, ఈ 3 విధములుగా చూసి నీకు నచ్చి నీ యొక్క బుద్ధి దాన్ని ఒప్పుకుంటే దీన్ని నువ్వు అనుసరించు. నేను జస్ట్ బిలీవర్ని అని చెప్పకూడదు. ఐ బిలీవ్ ద గాడ్. గాడ్ ఈజ్ నాట్ ఏ వస్తు, ఒక పదార్థం కాదు, నమ్మటానికి విషయం కాదు. గాడ్ ఈజ్ నాట్ ఏ ఆబ్జెక్ట్ టు బిలీవ్, బట్ గాడ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ విచ్ వీ హ్యావ్ టు నో. గాడ్ ఈజ్ ఏ సబ్జెక్ట్, మనం తెలుసుకోవలసిన విషయం, నమ్మవలసిన విషయము కాదు, మన అనుభవంలో రావాల్సిన విషయము. కాబట్టి విషయం కొంచెం లోతుగా ఉంటుంది, కష్టముగా ఉంటుంది, కానీ వేరే మార్గం లేదు. ఎందుకంటే పోయిన సత్సంగంలోనే చెప్పాను, ఈ భాగవతం మొత్తం యొక్క ఉపయోగమే, ప్రయోజనమే ఈ విముక్తి స్కందం, ముక్తి స్కందం. ఈ 11వ స్కందంలో ఇవి వింటేనే ఒక మనిషికి ముక్తి. ఈ జ్ఞానం వస్తేనే. కాబట్టి దానికి మనము అత్యంత శ్రద్ధతోటి ప్రయత్నం చేయాలి, వేరే మార్గం లేదు. భగవంతుడే చెప్తాడు, ఆ విషయాన్ని చెప్తున్నాడు. సరే, అప్పుడు విషయం ఏమిటంటే 29వ శ్లోకం వరకు నేను చెప్పున్నాను. ఆ శ్లోకాన్ని మరొకసారి చదువుతాను.
అహంకారకృతం బంధం ఆత్మనో అర్థవిపర్యయం విద్యాన్నిర్విద్య సంసార చింతాం తుర్యే స్థితస్తేజేత్. నీకు సంసారము లేదు, నువ్వు పడవలసినటువంటి జీవుడవు కాదు. నువ్వు ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే విద్యాత్, ఈ గురువు యొక్క ఉపదేశం ద్వారా, ఇలా వినటం ద్వారా తెలుసుకొని నిర్విద్య, వైరాగ్యమును పొంది, సో మొదట వివేకం ఉండాలి. వివేకము ద్వారా విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత మనకు సహజమైనటువంటి వైరాగ్యం రావాలి. ఈ లోక విషయములు, ఈ పొసెషన్స్, రిలేషన్స్ ఇవన్నీ సత్యం అనుకుంటూ వాటిని మనసులోనే పెట్టుకుంటూ వాటినే చింతిస్తూ వాటి గురించి బాధపడుతూ దుఃఖపడుతూ భవిష్యత్తును గురించి భయపడుతూ ఈ శరీరాన్ని గురించి భయపడుతూ దీనికి వచ్చే ముసలితనము రోగాలను గురించి ఆలోచిస్తూ ఇలా ఉండటం ఇది చేయకుండా, దానికోసం టైం వేస్ట్ చేయకుండా నిర్విద్య అంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఇంక వీటిల్లో సారమేమి లేదు. ఇవన్నీ అసారమైనటువంటి వస్తువులు. ఇవన్నీ నిత్యమైనవి కాదు, సత్యమైనవి కాదు, సారం ఉన్నటువంటివి కాదు. అప్పుడు నిత్యమైనది, సత్యమైనది, సారమైనటువంటిది ఏమిటి అని చింతించి శాస్త్రము చెప్పినట్లు, ఇక్కడ భగవంతుడు బోధిస్తున్నట్లు నిత్యమైనది, సత్యమైనది, సారమైనది నీ నిజస్వరూపం తురీయం. అటువంటి ఆ తురీయం నువ్వని చెప్పి క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేయడం, ఎల్ఐసీలు అంతా అంటారు కదా, క్లెయిమ్ చేయాలి. మెడికల్ క్లెయిమ్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. అలాగే మన జన్మ హక్కు ఏమిటంటే మై బర్త్ రైట్ ఈజ్, నేను బ్రహ్మమును, నేను జీవుడను కాదు. జీవ బ్రహ్మ ఏవ నా అపరః, జీవుడు బ్రహ్మమే. అప్పుడు ఆ బ్రహ్మం అనేటువంటిది దాంట్లో అల్పత్వం ఉంటుందా, అపూర్ణత్వం ఉంటుందా, అశాంతి ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది బ్రహ్మం అంటే పెద్దది, అంతటా వ్యాపించున్నది, అన్నిటి యందు అంతటా అన్ని సమయాలలో ఎప్పుడు. అప్పుడు అటువంటి దాంట్లో అది పూర్ణం వస్తుంది. పూర్ణం, ఆత్మ ఎప్పుడు పూర్ణమే, బ్రహ్మము పూర్ణమే. ఆ బ్రహ్మమును నేను అని తెలుసుకోవాలి. ఇదే అన్ని శాస్త్రాలు చెప్పేది. శాస్త్రం చెప్తుంది అది నువ్వే, ఆ పరమాత్మసుడు నువ్వే, ఆ ఈశ్వరుడు నువ్వే. ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు? నువ్వు పెట్టుకున్న ఈ ఉపాధులు, ఈ కంచెలు, నువ్వు కంచె పెట్టుకున్న చుట్టూ లిమిటేషన్ చేసుకున్నావు. ఎట్లా? శరీరముతోటి మనస్సుతోటి లిమిటేషన్ చేసుకున్నావు. ఇంకా ఆ తర్వాత ఈ చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న వాటి అన్నిటితోటి బంధాన్ని పెట్టుకున్నావు. నీవు వేటితోటైతే బంధం పెట్టుకున్నావో అవి అన్నీ కూడా లిమిటేషనే. లిమిటేషన్ అంటే దేశ కాలానికి లిమిటెడ్ అయి ఉన్నాయి అవి. కాబట్టి అవి సత్యము కాదు. అలాగే నీ శరీరము మనస్సు కూడా లిమిటేషన్తోనే ఉన్నాయి. ఒక కాలంలో, ఒక దేశంలో, ఒక సమయంలో పుట్టినాయి, మరలా పోతాయి. అవి మారుతూనే ఉన్నాయి. నీ శరీరం మారుతూనే ఉన్నది, నీ మనస్సు మారుతూనే ఉన్నది. కానీ వీటికి సాక్షి అయినటువంటి నువ్వు తురీయం బ్రహ్మం, నువ్వు మారనే లేదు. ఇది కష్టం కాదు చింతిస్తే. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అదే నేను, నడి వయసులో వచ్చినప్పుడు అదే నేను, ముసలితనం వచ్చిందంటే ఇప్పుడు కూడా అదే నేను. ఆ నేను మారలేదు. నేను ఉపయోగించేటువంటి శరీరములో మార్పులు వచ్చినాయి కదా. కష్టమా ఇది అర్థం చేసుకోవటం? లేదు కదా, కష్టం కాదు. అందుకని మన చిన్నప్పుడు ఫోటో తీసి చూసుకుంటాం, శరీరము అలాగ ఉందా? ఇప్పుడు లేదు. మనం పసిపాపగా ఉన్నప్పుడు కూడా ఫోటో ఉంటుంది. ఒక తాతగారు వాళ్ళ మనవుడికి
ఫోటో చూపిస్తున్నాడు, తన ఫోటోని చూపిస్తే ఆ మనవుడు అడుగుతున్నాడు, తాత ఈ ఫోటో ఎవరిది, ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరు అన్నాడు ఆ పిల్లవాడు. అది పాప కాదు, తాత, ఈ నేనే, తాతే అప్పుడు పాపలాగా ఉన్నాడు. మరి ఇప్పుడు పాపలాగా లేవే నువ్వు అంటే మారిపోయింది, కానీ నేనే అంటాంగా, అది పాప కాదు తాత, కానీ అప్పుడు పాపలాగుంది అంటే ఏమిటి అర్థం? మరి నేనే అనే నమ్మకం నాకు బాగా తెలుస్తున్నదిగా, నేనే కాదు, కానీ మారిపోయింది ఏంటి? శరీరం మారింది, నేను 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 అనేది మారలే. ఇది అనేకసార్లు ఇలా చింతించాలి, వేరే మార్గం లేదు. చింతించి తెలుసుకోవాలి, నేను ఎన్నటికీ మారని నిత్యమైన వస్తువును, అఖండమైన వస్తువును, పరమాత్మతత్వము నేనే, బ్రహ్మమును నేనే అని చెప్పి గుర్తించటమే జ్ఞానం అంటే. అది చేయాలి. చేస్తే సంసార చింతను వదిలేసేసి, అదే సంసార చింత అంటే మనస్సు, ఈ శరీరము మనస్సు, దీనికి సంబంధించిన చుట్టూ ఉన్నటువంటి నావి, నువ్వు దేని గురించి చింతించి నువ్వేమి చేయలేవు. అవన్నీ ఒక టైంలో వచ్చినాయి, మరొక టైంలో కనిపించకుండా పోతాయి. కాబట్టి వాటిని పట్టుకోకు, వాటి మీద ఆధారపడకు, వాటన్నిటిని త్యజేత్, వదిలేసి నీ నిజస్వరూపంలో నువ్వు నిల్చో. తుర్యే స్థిత, అదా క్లెయిమ్ చేయడం అని చెప్పి అన్నాను కదా. ఇప్పుడు నా బర్త్ రైట్, నేను ఎప్పుడూ బ్రహ్మమునే, నాకెక్కడ దుఃఖం ఉంది? శరీరానికి దుఃఖం వస్తుంది, నా మనస్సుకు కష్టపడుతుంది, నాకు లేదు, నేను సాక్షి స్వరూపుడను అని తెలుసుకోనీయకుండా మనల్ని బంధిస్తున్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే అహంకారకృతం బంధం. ఇది మనమే అలవాటు చేసుకొని అనుకుంటున్నాం, నేనంటే ఈ శరీరం అని, నేను ఒక జీవుడనని. ఇవట్లా అహంకారము వలన ఆ భావన చేత ఏర్పరచబడ్డ బంధము వాళ్లకు ఆ జీవుడికి ఏమవుతుంది? అనర్థం. అది వాడికి దుఃఖాన్ని ఇస్తూనే ఉంటుంది ఈ భావన. కాబట్టి అహంకారాన్ని వదిలేసే అంటున్నాడు. అలా చెప్పి ఈరోజు పైగా శ్లోకంలో చెప్పే విషయాన్ని చూడండి. యావన్నానార్థధీ పుంసః న నివర్తేత యుక్తిభిః జాగత్యపి స్వపన్ అగ్నస్వప్నే జాగరణం యథా జాగత్యపి స్వపన్నగ్నః స్వప్నే జాగరణం యథా. చాలా చక్కటి ఉదాహరణ ఇస్తూ భగవంతుడు చెప్తున్నాడు. ఎవరో ఎంతకాలం వరకైతే ఈ అజ్ఞానము ఒక మనుషుడికి పోదో, ఓకే, యుక్తి చేత, యుక్తి అంటే లాజిక్, ఓకే, లాజిక్లా అబ్జర్వ్ చేయి, విచారణ చేయి, యుక్తితోటి ఇది నా నివర్తేత, తొలగిపోదో, అప్పుడు వరకు కూడా ఏంటి తొలగిపోదో? నానా అర్థదీహి, ఈ అనేకమైనటువంటి నామరూప వస్తువులన్నీ, ఇంద్రియములకు గోచరమైనటువంటివన్నీ కూడా, ఇవన్నీ అనేకం ఉన్నాయి. ద్వైతం అంటారు దీన్ని, మల్టిప్లిసిటీ అంటారు, డైవర్సిటీ అంటారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సత్యం కరెక్ట్ అని అనుకున్నంత వరకు ఆ మనుషుడికి ఈ దుఃఖము పోదు, సంసారం తొలగిపోదు, అంటే అజ్ఞానము తొలగిపోదు. కాబట్టి నా నివర్తేత యుక్తిభిః, విచారణతోటి దాన్ని ఎప్పుడైతే తొలగించకుండా ఉంటూనే ఉంటాడో ఏమవుతుంది? అప్పటి వరకు కూడా వీడు జాగ్రత్త అవస్థలో ఉండి కూడా మెలకుతో ఉన్నాడు,
స్వప్నంలో ఎట్లాగైతే చూసే విషయాలన్నీ కూడా సత్యమని అనుకుంటుంటాడో, స్వప్నంలో ఉన్నంత వరకు ఆ స్వప్న విషయాలన్నీ అనేకముగా కనపడతాయి. సత్యం అనుకుంటూ దాంట్లో తాదాత్మ్యం చెందిపోతాడు కదా. అలాగే ఇప్పుడు జాగ్రత్త అవస్థ అంటున్నామే, మెలకుతో ఉన్నామని, ఇదొక మరొక కలలో ఉన్నట్లే. చూడండి ఎంత చక్కగా భగవంతుడు చెప్తున్నాడో. జాగర్త్యపి, ఇప్పుడు మెలకుతో ఉన్నాను, నేను తెలివిగా ఉన్నాను అనుకుంటున్నావు, లేవు. నీకు ఈ జ్ఞానము కలగనంత వరకు నువ్వు నిద్రపోతున్నట్లే. ఇది జాగ్రత్త అని నువ్వు అనుకుంటున్నావు కూడా, మెలుగుతూ ఉన్నాను కూడా, నువ్వు అజ్ఞానంతోనే నిద్రపోతున్నట్లే. ఎలాగంటే కలలో ఉన్నప్పుడు చూడండి అవన్నీ తనకు సత్యం అనిపిస్తున్నది, ఇప్పుడు నాకు ఇక్కడ కూడా సత్యం అనిపిస్తున్నాయి అంటే నువ్వు నిద్రపోతున్నావు అని అర్థం. స్వప్నవత్, ఆ స్వప్నంలాగానే ఇక్కడ కూడా అన్నీ సత్యం అనుకుంటున్నాను. అక్కడ ఉన్నప్పుడు అవన్నీ సత్యం అనుకున్నానుగా, కానీ ఇప్పుడు మెలుగు వచ్చిన తర్వాత కళను నెగెట్ చేసేసాను, కళ్ళని చెప్పేశాను. కానీ ఇప్పుడు ఈ మెలుగు కూడా, ఈ మెలుకులో నుంచి ఇంకా మేలుకోవాలి. ఎక్కడికి మేలుకోవాలి? జ్ఞానమునకు మేలుకోవాలి. తురీయ జ్ఞానమునకు, బ్రహ్మ జ్ఞానమునకు మేలుకోవాలి. ఎట్లా? గురు ఉపదేశం ద్వారా, ఉద్ధవగీత వినటం వలన, హంసగీత వినటం వలన మేలుకోవాలి. ఈ మేలుకున్నవాడే మళ్ళీ మేలుకోవటానికి పేరు కఠోపనిషత్తులో ఉత్తిష్టత జాగ్రత్త అని 2 పదాలను ఉపయోగిస్తుంది. ఉత్తిష్ట అంటేనే లేవటం, జాగ్రత్త అంటే కూడా మేలుకోవటమే. అదేంటి లేవటం, మేలుకోవటం? మొదట ఆ కలలో నుంచి మెలకు వచ్చి లేచావు, ఇప్పుడు ఇది మెలకు కూడా ఒక కలయే అని చెప్పి తెలుసుకోవటానికి నువ్వు ఆత్మజ్ఞానమునకు మేలుకోవాలి అని చెప్పి చక్కగా చెప్తుంది ఉపనిషత్తు. అదే భగవంతుడు ఇక్కడ చెప్తూ, స్వప్నంలో కూడా తెలివిగా ఉన్నట్లే అన్నీ సత్యమని నమ్మి అక్కడ దాంతో కలిసిపోయాను నేను, తాదాత్మ్యమైపోయింది మనస్సు. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఈ కళతోటి, మెలకు అనే కళతోటి తాదాత్మ్యం అయిపోయి ఇక్కడ నేనేదో మెలుకుగా ఉన్నాను అనుకుంటున్నావు, మర్చిపోయినావు. అది ఎప్పుడు మరలా గురువు బోధించి ఉపదేశం చేసి ఇట్లా చెవుల ద్వారా శ్రవణం చేసినప్పుడు మేలుకుంటాం. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం. అలా చెప్పి ఏంటి నిరూపించారు ఇప్పుడు ఈ శ్లోకంలో? మెలకువ కూడా మరొక కళ మాత్రమే, కలయే. జాగ్రత్త అవి స్వప్నవత్ మిథ్య, ఇది కూడా కలయే, మరొక కళ. అలా చెప్పిన తర్వాత శ్లోకంలో అసత్వాదాత్మనోన్యేషాం భావానాం తత్కృతాభిదా గతయో హేతవశ్చాస్య మృషా స్వప్నదృశో యథా. ఈ స్వప్నం విషయాన్నే ఉదాహరణమనే భగవంతుడు మరికొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా కొంచెం లోతుగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ సనత్కుమారులారా, ఇది కదా హంసగీత, వినండి. ఆత్మ తప్ప బ్రహ్మం, ఆత్మ తప్ప ఆత్మకు భిన్నముగా మరొక శరీరము, దేవతా శరీరము కానీ ఇంకొక శరీరము కానీ ఏవి కూడా, దేవ మనుష్యాది శరీరములు ఏవి కూడా ఆ భేదం, ఈ భేదము నిజముగా వాస్తవముగా లేదు. సత్యముగా పారమార్థిక దృష్టిలో నుంచి చూస్తే ఈ భేదములు ఏమీ లేవు. అప్పుడు అలా భేదములు లేనటువంటి అనిత్యం, అసత్యమైనటువంటి ఈ శరీరాన్ని పెట్టుకొని, ఈ శరీరంలో నేను ఒక జీవుడిని అనుకుంటూ కర్మలను చేస్తూ, ఆ కర్మలు చేయటం వలన వచ్చే ఫలాల వలన వేరే వేరే లోకాలకు వెళతాను, మరలా మంచి ఇంకో జన్మ దొరుకుతుంది, మంచి సుఖాలను అనుభవిస్తాను, స్వర్గలోకమని అవని ఇవన్నీ పురాణాలే చెప్పినా కూడా
వేద పూర్వభాగంలో కర్మకాండలను చెప్పినా కూడా అవేవి కూడా ఈ ఆత్మకు సంబంధించినవి కావు. మరి అట్లా అవన్నీ అంటే ఇదో ఇప్పుడే చెప్పాను కదా, స్వప్నంలో ఎలాగైతే ఒక పురుషుడు అక్కడ కూడా అమెరికా వెళతాడు, స్వర్గానికి వెళతాడు, ఏవైనా జరుగుతాయి అక్కడ. కొంచెంసేపట్లో పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, డబ్బులు వస్తాయి, లాటరీ వచ్చేస్తుంది, అన్నీ జరగచ్చు కలలో. స్వప్న పురుషుడు ఎట్లాగైతే ఆ స్వప్నంలో అన్నీ కల్పించినవే కదా, ఏవైనా ఉన్నాయా నిజం అవి? ఎగ్జాక్ట్లీ అదేలాగా ఆ స్వప్న పదార్థాలు ఎట్లా సత్యము కాదో, ఈ మెలకువలో ఉండి జీవుడు ప్రయత్నించే ఈ పుణ్యములు, కార్యములు, యజ్ఞములు, యాగములు, స్వర్గాలకు పోవటాలు, నరకాలకు పోవటాలు, ఇదంతా కూడా ఒక కళ లాంటిదే. స్వప్న దృష్టాంతం కంటే ఇదేమీ వేరే కాదు, భిన్నమే కాదు, అంతే అని చెప్పి భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఏవో కర్మలు చేసుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, లేకపోతే మరలా స్వర్గాలకు వెళతారు, పైలోకాలకు వెళతారు, వెళ్ళినట్లు ఉండొచ్చు. పురాణాలు చెప్పినా కూడా కలలో కూడా వెళుతున్నావుగా, అదే అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. కలలో ఎలాగో అవన్నీ, కానీ సత్యము కాదుగా, అంతే. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ నువ్వు స్వర్గమని చెప్పు, స్వర్గానికి వెళ్ళొచ్చానని చెప్పు, వెళ్ళాడని చెప్పు, ఏ కథలో చెప్పు, ఏం చెప్పు, కలలో విన్న విషయాలని మాట్లాడుతున్నట్లే, భేదమేమీ లేదు. చూడండి, అన్నిటిని నెగెట్ చేసేసాడు. అన్ని లోకాలు, అన్ని రకాల శరీరాలు, దేవత శరీరమైనా కూడా అదే విషయం. ఈ విషయాన్ని జ్ఞానంతో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు తర్వాత శంకరాచార్యుల వారి జీవితంలో కలిసినటువంటి, తర్వాత ఆయన యొక్క ముఖ్య శిష్యులలో ఒకడైనటువంటి హస్తామలకుడు చిన్నప్పుడు అంటే 10-12 ఏళ్ల వయసు అప్పుడు శంకరాచార్యుల వారు వాళ్ళ ఊరు వెళ్ళి అయితే ఆ అబ్బాయి ఆయన దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. పిల్లవాడు ఏమీ మాట్లాడలేదు, ఏదో మందబుద్ధిగా ఉన్నాడు, మెంటల్లీ వీడికి ఏం తెలియలేదు, మూగవాడ ఏంటి తెలియదు, మాట్లాడట్లేదు. 12 ఏళ్ళు వచ్చినాయి, మాట్లాడట్లేదు, కానీ అట్లాగే మౌనం ఉంటాడు. అప్పుడు ఆచార్యుడి దగ్గర చెప్పారు, శంకరాచార్యుల వారి దగ్గర, ఏదైనా చెప్పండి, మందు మంత్రం ఏదైనా. శంకరాచార్యుల వారికి తెలిసిపోయింది ఆ పిల్లవాడు పూర్ణ జ్ఞానముతోటి ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. అప్పుడు చాలా ప్రేమతోటి శంకరాచార్యుల వారు ఆ పిల్లవాడిని అడిగాడు, కత్వం శిశో కుతోసి గంత, ఓ పిల్లవాడ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేమిటి, నువ్వు చాలా చక్కగా బుద్ధిమంతుడివే, నీకు అన్నీ తెలుసు, నాకు చెప్తావా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేమిటి అన్నారు. అప్పుడు ఈ జ్ఞాని ముందు, శంకరాచార్యుల వారి ముందు ఆ చిన్న పిల్లవాడు, జ్ఞానముతో ఉన్నటువంటి ఆ పిల్లవాడు అప్పుడే మొదటిసారిగా నోరు తెరిచి చక్కటి శ్లోకాలు చెప్పాడండి. ఆ శ్లోకాలకి పేరు హస్తామలకీయం అంటారు. చేతిలో ఒలిచి పెట్టిన అరటి పండు లాంటిది. ఇక్కడ ఉసిరికాయ, చేతిలో పెట్టినటువంటి ఉసిరికాయ ఎంత దగ్గరగా స్పష్టంగా కనపడుతున్నది. చేతిలో ఒలిచిపెట్టిన పండు అంటాం తెలుగులో మనం, దాన్ని సంస్కృతంలో హస్తామలకీయం అంటారు. హస్తములో ఉన్నటువంటి ఆమలకం అంటే ఉసిరికాయ. అలా శ్లోకాలు చెప్పాడు దానికి. అందుకని ఆ తర్వాత అబ్బాయి పెద్దవాడైతే శిష్యుడిగా వచ్చాడు, అతడికి పేరు హస్తామలకుడు అని పేరు పెట్టారు, శంకరాచార్యుల వారు ఇచ్చారు. అక్కడ ఒక శ్లోకం మొదట్లో చెప్పింది చెప్తాను, నువ్వెవరని అడిగితే ఏం సమాధానం చెప్పాడో చూసారా. నాహం మనుష్యో నచ దేవయక్షో, నేను మనుషుడిని కాను, దేవతను కాను, యక్షుడిని గంధర్వుడిని కాను,
నాహం మనుష్యో నచ దేవయక్షో న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః. లేక ఈ లోకంలో జనులు సామాన్యంగా అనుకునేటువంటి బ్రాహ్మణుడునో క్షత్రియుడునో వైశ్యుడునో శూద్రుడుని కాను. చూడండి, శరీరాలు దేవతా లోకాలన్నింటినీ నెగెట్ చేశాడు ఒకే లైన్లో. ఇక్కడ వర్ణ ధర్మములను నెగెట్ చేసేసాడు. తర్వాత న బ్రహ్మచారి న గృహీ వనస్థః. నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుడిని కాదు, వనస్థుడిని కాదు. న భిక్షుర్న చాహం. నేను సన్యాసిని కాను. అంటే 4 ఆశ్రమాలను కూడా నెగెట్ చేసేసాడు. నేను ఏ ఆశ్రమానికి, ఏ వర్ణమునకు, ఏ రకమైనటువంటి శరీరానికి, దేవతా శరీరమో మనుష్య శరీరమో వీటికి చెందినటువంటి వాడిని కానే కాదు నేను. అప్పుడెవరో భిక్షుర్న చాహం నిజబోధరూపః. నిజబోధ, బోధం ప్రతిబోధం, జ్ఞానస్వరూపమును నేను. అంటే అర్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మను నేను. నిజబోధరూపః. జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు జ్ఞానస్వరూపమే నేను, కానీ ఈ దుఃఖపడే జీవుడు అల్పమైనటువంటి ఇవన్నీ, ఈ ఉపాధులన్నీ నాకు సంబంధమే లేదు. అలా ఆ తర్వాత ఇంకా 10 శ్లోకాలు చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి స్వప్నమును ఉదాహరణ ఇచ్చి విచారణ చేయటం చాలా ముఖ్యం శాస్త్రంలో, ముఖ్యంగా ఉపనిషత్తుల్లో, దాంట్లో కూడా మాండుక్యమునందు. కాబట్టి మాండుక్య ఉపనిషత్తులో 12 శ్లోకాలు ఉంటాయి, మంత్రాలు. దాంట్లో సెంటర్లో ఒక మంత్రం ఉంది, 7వ మంత్రం, చాలా ముఖ్యం. ఆ 7వ మంత్రము యొక్క సారము మొత్తమును వివరించి చెప్పుటకు దానికి గౌడపాదాచార్యులు, శంకరాచార్యుల వారు యొక్క గురువు గౌడపాదాచార్యులు, శుకదేవుల వారి శిష్యుడు. ఆయన 200 శ్లోకాలను రాశారు. కారికలు అంటారు వాటిని. అక్కడ ఆ 7వ శ్లోకం, అది చదువుతాను, మీ చెవుల్లో పడిందంటేనే మీరు ధన్యులైపోయినట్లే. మీకు అది విని అర్థం చేసుకునేటువంటి టైం వచ్చినప్పుడు అది మీరు విని అర్థం చేసుకుంటారు. దాని యొక్క సారాంశమే ఇప్పుడు మనం ఉద్ధవగీతలో వింటున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి, ఆ తురీయం అనే పదము భగవంతుడు ఉపయోగించాడు కాబట్టి, నా కొరకు నేను మరలా ఆ మాండుక్యం యొక్క మంత్రమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్య అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వయం చతుర్థం అంటే తురీయం మన్యంతే అని అనుకుంటుంటారు, కానీ అది నాలుగోది కాదు. చతుర్థం మన్యంతే. సరే, అదేంటో తెలుసా? స ఆత్మ, అది ఆత్మ. స విజ్ఞేయ, దానిని తెలుసుకోవాలి తప్పకుండా. అది నేను అని దాన్ని తెలుసుకోవడం అది ఎక్కడో లేదు, నువ్వే అది. అది నేను అని తెలుసుకోవటమే ఈ మనుష్య శరీరం యొక్క ప్రయోజనం, జన్మ యొక్క సార్థకత. వేరే ఇంకొక బిజినెస్సే లేదండి. వేరే ఇంకొకటి ఏదైనా సాధించాలి అది లేనే లేదు. ఏకైక ప్రయోజనం కైవల్యం మాత్రమే, మోక్షం అంటే ఈ జ్ఞానమును పొందుట మాత్రమే. భాగవతం చివరిలో భాగవతం యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఏకైక ప్రయోజనం కైవల్య ప్రాప్తి అని చెప్తుంది భాగవతమే. కథలు వింటూ ఏదో
ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ తాళాలు వాయించడం కాదు. చెవులు తెరిచి చక్కగా చెవుల ద్వారా గ్రహించి వినాలి, తాగాలి ఈ రసాన్ని, భాగవత రసమును, జ్ఞాన రసమును. సరి, తర్వాత శ్లోకంలో యో జాగరే బహిరనుక్షణ ధర్మినోర్ధాన్ భుంక్తే సమస్తకరణైర్హృది తత్సత్సృ భుంక్తే సమస్తకరణైర్హృది తత్సదృక్షాన్ స్వప్నే సుషుప్తి ఉపసంహరతే స ఏకస్మృత్యన్వయాత్ త్రిగుణ వృత్తిదృగింద్రియేషః. అంత కష్టముగా ఉన్నటువంటి ఆ సంస్కృతమును ఎందుకు సార్ చదువుతారు, మాకేమన్నా అర్థమవుతుందా ఆ శ్లోకము అని అనుకోకండి. వ్యాసుల వారు భాగవతాన్ని అంత కష్టమైన సంస్కృతంతో రాశారు. ఆయన పెద్ద పెద్ద శ్లోకాలు కొన్ని, పర్వాలేదు. చెప్పాను కదా, ఈ పదములు, ఈ శ్లోకములు మన చెవులో పడినాయి అంటేనే మీ బుద్ధికి అర్థమవుతున్నాయో లేవో, మీ మన శరీరాల్లో ఉన్నటువంటి అంతరాత్మ జ్యోతి అది గ్రహించుకుంటుంది, అది ఆనందిస్తుంది, అది వింటుంది. ఒకరోజు బుద్ధి కూడా తెలుసుకుంటుంది, బుద్ధి కూడా అర్థం చేసుకుంటుంది. కాబట్టి భయపడకండి ఈ సంస్కృత పదాలను గురించి. మరి అర్థం చాలా గూఢమైన విషయంతో కూడున్నది. పెద్ద శ్లోకం ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ఇక్కడ, ఈ ఇంద్రియములు, ఉపాధి అంటాము కదా వీటిని, శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఇవన్నీ కలిపి వీటికి అసలు యాక్చువల్గా చైతన్యమునిచ్చింది, ఎరుకను, ఉనికిని ఇచ్చింది ఎవరు? సత్తాస్ఫూర్తులను ఇచ్చేది ఆ నేను అనేటువంటి శుద్ధ చైతన్యం. కానీ ఇవి కలిసిపోయి ఉన్నాయి. శుద్ధమైన చైతన్యమైన నేను ఈ ఉపాధులకు ఉనికి ఎరుకనిచ్చినాను, ఇవన్నీ కలిసి అంటుకొని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కష్టం ఏమిటంటే, ఈ ధాన్యములో ఇంకొక ధాన్యం కలిసిపోయినప్పుడు వాటిని విడదీయటం ఎంత కష్టం, ఒక్కటొక్కటి తీయాలంటే. ఇంకా చెప్పాలంటే పాలు నీళ్లు కలిపిన తర్వాత మళ్ళీ వేరు చేయగలవా? ఆ రోజు చెప్పాను కదా అర్థం, హంస అంటే ఏమిటని. ఇక్కడ అట్లాగే ఈ అనాత్మ ఆత్మ కలిసిపోయి అతుక్కోనున్నట్లుగా కనపడుతున్నదా? దీన్ని అవి ఉన్నా కూడా అట్లా, ఇవి రెండు వేరు. దీనిలో ఒకటి నిత్యము, ఒకటి సత్యము, మరొకటి అనిత్యము, అసత్యము అని చెప్పి బుద్ధిలో పదే పదే విని చింతన చేసి బుద్ధిలో ఈ భావాన్ని తెచ్చుకుంటే చాలు. ఈ రెండు వేరు, ఒకటి అనాత్మ, మరొకటి ఆత్మ, ఒకటి అనిత్యం, మరొకటి నిత్యం, ఒకటి అసారం, మరొకటి సారం అని చెప్పి తెలుసుకోవాలంతే. మరేమి చేయక్కర్లేదు, తెలుసుకోవాలంతే. కాబట్టి అది చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత ఈ ఉపాధులకు వచ్చేటువంటి 3 అవస్థలు ఉన్నాయి చూసారా? ఇప్పుడు వాటి గురించి కదా మాట్లాడుతున్నాం. మెలకువ, కల, నిద్ర, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ అవస్థలు కూడా 3 వస్తూ ఉన్నాయి. సో ఈ 3 అవస్థల యొక్క సాక్షి, మూడిటికి సాక్షి. జాగ్రత్త అవస్థలో ప్రతి క్షణము విషయాలు మారుతూనే ఉన్నాయి, నశించిపోతూనే ఉన్నాయి, చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఆ చేంజ్, మార్పును గ్రహిస్తున్నటువంటి సాక్షి. తర్వాత వీటన్నిటిని వెలిలో బయట కనపడే అన్ని విషయాలను గ్రహిస్తున్నటువంటి వాడు, దాన్ని మాండుక్యంలో విశ్వ అని అంటాడు. జాగ్రత్త పురుషుడికి పేరు విశ్వుడు. వీడే కళలోకి వెళ్ళినప్పుడు మరలా ఏమవుతున్నది? కళ అనేటువంటిది మరొక అవస్థ. అక్కడ
మరలా కళ ప్రపంచం, కళలో ఒక ప్రపంచం, అది మనసు సృష్టించిందే, ఈ బయట కూడా మనసు సృష్టించిందే. కళలో దానికి తైజసుడు అని పేరు. ఈ రెండు వదిలేసి నిద్రలోకి వెళ్ళినప్పుడు అక్కడ కారణ పురుషుడు ప్రాజ్ఞుడు, ఏమీ లేవు, అన్నీ అణిగిపోయినాయి. కానీ అణిగిపోయి బీజావస్థలోకి వెళ్ళినాయి. మరలా కొంచెం గంటలు అయిన తర్వాత మరలా బయలుదేరుతాయి. కాబట్టే నిద్రను సుషుప్తి అంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజ్ఞ పురుషుడు ఎవరు, నిజం కాదది, అది నిజమైన సాక్షి చైతన్యం దగ్గర నుంచి అది అప్పు తీసుకుంది సత్తా స్ఫూర్తులను. అది కారణముగా ఉండి కార్యమైనటువంటి స్వప్నమును మెలకు ప్రపంచమును కనిపించేట్లుగా మరలా అది సినిమాని ప్రారంభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ నిద్రలో స్వప్నము లేదు, మెలకు విషయము లేదు, విశ్వడు లేదు, తైజసుడు లేడు, కేవలం ప్రాజ్ఞుడు మాత్రమే ఉన్నాడు. కానీ ఆ ప్రాజ్ఞుడు కూడా ఏం తెలియట్లేదు. ఆ తర్వాత నిద్ర లేచినప్పుడు చెప్తాడు, నేను చాలా సుఖముగా నిద్రించాను అని. ఎవరికి తెలిసిందది? అది ఎవరికైతే తెలిసిందో, ఎవరు సాక్షిగా ఉండాలి కదా, ఉంటే కదా తెలుస్తుంది. ఎవరైతే సాక్షిగా ఉండి తెలుసుకున్నాడో, మెలకువకు సాక్షిగా ఉంటున్నాడో, స్వప్నమునకు సాక్షిగా ఉంటున్నాడో, మూడిటిని వస్తున్నాయి పోతున్నాయి, మూడిటిని తెలుసుకుంటున్నటువంటి సాక్షి ఒకడు ప్రత్యేకముగా విట్నెస్ చేస్తూ నిలుచున్నాడు. ఎవరు? నేను. అది ఆ సాక్షి ఉండబట్టే ఈ మూడు మారుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయని నాకు తెలుస్తున్నది. కాబట్టి ఈ మూడిటిలో జరిగేటువంటి దేనిని గురించి కూడా మనము పెద్దగా పట్టించుకొని దుఃఖించకూడదు, బాధపడకూడదు, దానికి అంటుకుపోకూడదు. ఆకాశంలో మేఘాలు వస్తాయి. అలాగే ఈ ఒక రోజులో మెలకువ అనేటువంటి జాగ్రత్త అనే మేఘాలు వస్తాయి. కొంచెంసేపు ఉంటుంది, ఆ మేఘాలు వెళ్ళిపోతాయి. స్వప్నం అనే మేఘాలు వస్తాయి, మరలా అవి కొంచెంసేపు ఉంటాయి. స్వప్నం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏ మేఘము లేదు. నిద్ర అనే మేఘం, కారు మేఘం, చీకటి, అంత ఏం లేదని. కాబట్టి వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు ఆకాశంలో ఎన్ని మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి, ఎంతో కాలంగా సూర్యుడిని ఏమైనా బాధించగలవా అని ప్రశ్నిస్తే, ఒకరోజు ఎప్పుడు కూడా ఎన్నటికి కూడా అవి సూర్యుని బాధించలేవు. అలాగే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులైనటువంటి అవస్థలు నాలో కనపడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కనపడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నేను సాక్షిగానే ఉన్నాను. సర్వధీ సాక్షిభూతం అని తెలుసుకోవాలి అంటున్నాడు భగవంతుడు. అవన్నీ మారుతున్నాయి, నేను మారలేదు. నేను మారలేదు కాబట్టి నేను ఏకం అద్వయం, రెండు లేనిది. కానీ నాలో కనిపించిపోయేటువంటి ఇవన్నీ అలలులాగా, ఇప్పుడు సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ అలలు నీటి కంటే వేరుగా ఉన్నాయా? లేవు, కానీ కనపడతాయి, పోతాయి. నీరు ఏకం, అలలు అనేకం. ఈ అల వచ్చి ఆ నీరుని తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే ఎట్లా ఉంటుంది? తానే నీరు, ఇంకా తెలుసుకునేదేంటి, ప్రయత్నించేదేంటి? నువ్వే ఈశ్వరుడివి, ఇంకా ఈశ్వరుని తెలుసుకునేదేంటి, మళ్ళీ పోయేదేంటి, అక్కడికి చేరేదేంటి? ఎక్కడికి చేరక్కర్లేదు, ఎక్కడికి పోకలేదు. తెలుసుకో, నువ్వే ఈశ్వరుడు అని, నువ్వే బ్రహ్మమని తెలుసుకో. కానీ మన అల్పమైన బుద్ధి దీన్ని ఒప్పుకోదు. నేనెట్లా ఈశ్వరుడు అవుతానండి అని.
ఎట్లా అవుతావు అంటే జ్ఞానం వస్తే చెప్తగలవు. నువ్వు అజ్ఞాన దృష్టితోటి నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు, అల్ప దృష్టితోటి ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ధైర్యం లేదు ఇప్పుడు చెప్పడానికి. ఇది భక్తి శాస్త్రంలో కూడా ఈ భక్తులు ఎవరు ఒప్పుకోరు ఇట్లా చెప్తే. దేవుడు నేను ఒకటెట్లా అవుతానని. మరి ఏమవుతావు నువ్వు? నువ్వు ఎప్పుడు కూడా ఆ దాసుడుగానే ఉంటావా? ఎంతకాలం ఉంటావు? నువ్వు ఎంతకాలం దేవుడు వేరు, నేను వేరు, నేను దాసుణ్ణి, ఆయన స్వామి అంటున్నంత వరకు నీకు ఈ భయముతో కూడినటువంటి సంసారము నిన్ను వదిలిపోనే పోదు. ఈ భాగవతంలోనే చెప్పబడింది ఈ విషయం ఇంకొక చోట. ఎంతవరకైతే నేను అస్వతంత్రుడిని, నేను ఆ స్వామికి నేను దాసుడను అని అనుకుంటూ ఉన్నంత కాలం నీకు ఆ స్వామి ఈశ్వరుడు వలన భయము పోనే పోదు. ఏదో ఒక రూపంలో నువ్వెంత భక్తుడు అయినా సరే, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వేరు పెట్టేసి నువ్వు వేరు అనుకుంటున్నావో అంతవరకు నీకు ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. నాకు వైకుంఠం ఎప్పుడు వస్తుందో ఏమిటో, వైకుంఠం దొరుకుతుందా, నాకు చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తానా లేదా, భయమే కదా అది, సందేహమే కదా అది. ఈ సందేహరహితమైన భయరహితమైన స్థితి ఇక్కడే రావాలి, కానీ అప్పరం ఎక్కడో రాదు, తర్వాత ఎక్కడో రాదు. ఇక్కడే రావాలంటే ఇప్పుడే విచారణ చేయాలి. వినాలిలా ఇక్కడే విచారణ చేసి ఇక్కడే నిర్ణయానికి రావాలి, కానీ ఎప్పుడో ఎక్కడో వస్తుందన్నావంటే అది అబద్ధం. నేను చెప్పటం కాదండి, ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు, ఇది శాస్త్రమే చెప్తున్నది. ఆ తరువాత మరొక శ్లోకంలో ఈ రకంగా విచారించి ఈ త్రిగుణములతో కూడినటువంటి ఈ మాయ ఏదైతే ఉన్నదో, ఈ మాయ చేత మనస్సులో ఏర్పడే ఈ అవస్థలు, ఈ 3 అవస్థలు మనస్సు యొక్క అవస్థలే, బుద్ధి యొక్క అవస్థలే 3, జాగ్రత్త, స్వప్నం, ఇవన్నీ కల్పించబడుచున్నాయి. ఇవన్నీ కల్పించబడుచున్నవని ఈ విధముగా తెలుసుకోవాలి దృఢముగా. ఇవి కేవలము మనస్సులో ఉన్న గుణముల యొక్క వికారముల చేత ఈ 3 అవస్థలు ఏర్పడుతున్నాయి. నేను వీటితోటి తాదాత్మ్యము చెంది ఇవి సత్యము, నిత్యము అని చెప్పి వాటిల్లో పడిపోకూడదు, వాటిలో దిగిపోకూడదు. ఇట్లాంటి తత్వంను నిశ్చయం చేసుకోమంటున్నాడు భగవంతుడు. చేసుకొని ఏం చేయాలట? సత్పురుషుల యొక్క ఈ బోధలను వింటూనే ఉండంటున్నాడు. చూడండి, మళ్ళీ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇలా విను, అర్థం కాలేదా మరలా విను, అర్థం కాలేదా మరలా విను, వింటూనే ఉండు, అర్థమవుతుంది ఒక రోజుకి. ఇలాగే తప్ప తెలుసుకోవాలి, మరొక మార్గం లేదు. కాబట్టి సత్పురుషుల బోధనలు వింటూ ఆత్మ అనాత్మ వివేకమును ప్రాక్టీస్ చేస్తూ, ఓకే, వివేకము బాగా రాగరాగా వివేకం అనే ఈ కత్తి ఉన్నదే దానికి పదును పెట్టాలట. దేని వలన? ఇదో వినటం వలన ఆత్మ అనాత్మ వివేకం చేత వివేకం అనే కత్తికి బాగా పదును పెట్టి, ఆ వివేకం అనే పదునైన కత్తితోటి తర్వాత మనోవ్యాధులు అనేటువంటి, మనోవ్యాధులు అంటే ఏమిటి? సంశయముల రూపంలో మనసులో అఖిల సంశయాధిం చెప్తున్నాడు భగవంతుడు. అన్ని సంశయములను, అవన్నీ ఏంటంటే మనోవ్యాధులు, సంశయములు. మనమేదో మనోవ్యాధి అంటే వేరేదో అనుకుంటున్నాం, అన్ని సంశయాలే. మనసులో ఏ సంశయమైనా సరే, భవిష్యత్తు గురించి, వర్తమాన కాలం గురించి, భూతకాలం గురించి ఏదైనా సందేహం ఉందంటే అది వ్యాధి. కాబట్టి అటువంటి సందేహములన్నిటినీ, వ్యాధి రూపంలో ఉన్నటువంటి మనస్సందేహాలంటే ఛేదించే
ఛేదించి హృదయంలో ఉన్నటువంటి నన్ను భజన చెయ్యి అంటున్నాడు భగవంతుడు మరలా ఇక్కడ. అంటే అర్థం ఆత్మను భజించు. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. భగవాన్ శంకరాచార్యులు వారు ప్రాతస్మరణం అని చెప్పి ఈ ఆత్మతత్వమును పొద్దున్నే లేవగానే స్మరిస్తూ, భజిస్తూ, కీర్తిస్తూ, జ్ఞాపకం పెట్టుకుంటూ జీవితాన్ని రోజుని గటపాటం మొదలుపెట్టాలని ప్రాతస్మరణం అని చెప్పి వేదాంత శ్లోకములు 3 రాశారండి. ప్రాతస్మరణం దాని పేరు. ఇలా చెప్పి తర్వాత ఇక్కడ వ్యాధి అని వచ్చింది కాబట్టి ఒక వార్తను ఒక మాటను గుర్తు చేస్తాను. యోగ వాసిష్టం రాముల వారికి వశిష్ఠుల వారు చేసినటువంటి ఇలాంటి వేదాంత ఉపదేశం అంతా దాంట్లో ఉంటుంది. దానిని వాసిష్ఠ రామాయణము, ఆధ్యాత్మిక రామాయణము అంటారు, లేక యోగ వాసిష్టము అంటారు. చాలా పెద్ద గ్రంథం. మామూలు రామాయణం కంటే పెద్దదిటండి. మామూలు రామాయణం వాల్మీకి వారు రాసిన రామాయణం 24,000 శ్లోకాలు అయితే ఇది 34 ఇంకో పైన ఉందిట. అన్ని శ్లోకాలు దొరకలేదు, ఏదో చిన్నదిగా ఉంటుంది, ఇప్పుడు అది చదువుకుంటున్నారు. ఈ వ్యాధి అనే విషయాన్ని వచ్చినప్పుడు అక్కడ రాముడు అడుగుతాడు వశిష్ఠుల వారి దగ్గర, ఓ గురువే వ్యాధి అంటే ఏమిటి అన్నాడు. ఆయన అడిగాడు. వ్యాధి 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఆధిజ వ్యాధి, ఇంకొకటి అనాధిజ వ్యాధి. మనము మామూలుగా లోకంలో చూసేటువంటి జ్వరాలు, అవి ఇవి యాక్సిడెంట్లు, ఇట్లాంటివన్నీ కాళ్ళు ఎరగటాలు ఏవైనా, ఇవన్నీ అనాధిజ వ్యాధి. ఆధిజ వ్యాధి అంటే అది అజ్ఞానము. ఆధిజ వ్యాధి, అజ్ఞానమే ఒక వ్యాధి. అది మూల కారణం. అది రావటం వల్లనే ఈ శరీరం అనే అజ్ఞానం, శరీరం తర్వాత ఇవి ఇంకా జరుగుతాయి, అట్లా పెరుగుతాయి. ఇవన్నీ పుట్టటం, చావటమే ఒక వ్యాధి అన్నాడండి. ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిసీజ్. అర్థమైందా? మీకు మరొక ఉదాహరణ చెప్తాను చిన్నది. రమణ మహర్షుల వారి యొక్క జీవితంలో ఎవరో ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవానే ఆత్మజ్ఞానమును పొందాలి, ఆత్మవిచారం చింతన చేయాలి అంటే ఈ యోగం చేసి బాగా ఈ శరీరాన్ని దృఢముగా ఆరోగ్యముగా పెట్టుకుంటే కదా ధ్యానం చేయటం, ఆత్మచింతన, ఆత్మజ్ఞానానికి ప్రయోజనపడుతుంది అన్నాడు. ఈ శరీరాన్ని బాగా దృఢముగా ఆరోగ్యముగా ఉంచుకుంటే కదా అని. దానికి భగవానులు రమణుషులు వారు చెప్తారు, అది కాదయ్యా, విను, శరీరమే ఒక వ్యాధి. ఈ శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఏం చెప్పాలో తెలుసా? వ్యాధికి వ్యాధి వచ్చిందని చెప్పాలి అని చెప్పి ఆయన బోధించారు. అర్థమైందా? బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిసీజ్. ఇఫ్ దిస్ బాడీ గెట్స్ ఎనీ అదర్ డిసీజ్, యూ హ్యావ్ టు సే డిసీజ్ హ్యాస్ కమ్ టు ద డిసీజ్ అని చెప్పాలన్నారు. ఎంత చక్కటి పెద్ద ఉపదేశమో చూడండి. కాబట్టి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, దీని తర్వాత సాధించడం, ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఆ శరీరానికి ఏమి వ్యాధులు రావాలో దాని ప్రారంధం, కర్మ ఏమిటో అది దానికి జరుగుతుంటే వస్తూనే ఉంటాయి. నువ్వు దాంట్లో నుంచి బయటికి రా, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఈక్షేత విభ్రమమిదం మనసో విలాసం దృష్టం వినష్టమతిలోలమలాతచక్రం విజ్ఞానమేకం ఉరుధేవ విభాతి మాయా స్వప్నస్త్రిధా గుణ విసర్గకృతో వికల్పః. చాలా లోతైనటువంటి విషయంతో కూడినటువంటి శ్లోకం, సమస్తం దాంట్లో చెప్పేస్తుంది.
యద్దృశ్యం తద్నశ్యం, యద్దృశ్యం తత్ మిథ్య. నీకు అనుభవము అవుతున్నటువంటి అన్నీ కూడా మాయా, మిథ్య, అన్రియల్. అదే కాదు, అవన్నీ నశించిపోయేవే. నీకు అనుభవపడేటువంటివన్నీ నశించిపోయేవే. అందుకని ఇక్కడ దృశ్యము, ఇవన్నీ, ఈ దృశ్యము క్షణభంగురం అంటున్నాడు. క్షణభంగురం. విభ్రమ మాయ ఇదం, ఇదంతా మనసు యొక్క ప్రొజెక్షన్, మనసు యొక్క విలాసం. యద్దృష్టం తద్ నష్టం, ఏదేదెల్లా చూడబడిందో అదెల్లా నశించిపోతున్నాయి. ఏదైనా సరే, నేను స్వర్గం చూశానంటే అది కూడా నశించిపోతుంది. చూస్తున్నవాడు ఎవరు? చూడబడేదంతా నశించిపోతుంది. చూడబడేవాడు ఎవరు? చెప్పు, ఎవరు? ఏమొస్తుంది బదులు? నేను. ఆ నేను అనేది సత్యం. అది చూడబడేది కాదు, చూస్తున్న వస్తువు. చూస్తున్నదంటే ఇల్యూమినేటర్, దృక్, సాక్షి, తురీయం, ఎన్ని పదాలు ఇచ్చినా సరే. సో దృష్టం, వినష్టం, అతిలోలం, చంచలం. సరే, నష్టం అవుతుంది ఎప్పుడో ఒకరోజు అంటే పర్వాలేదు. ఈ శరీరం కూడా ఎప్పుడో పోతుంది. కానీ ఆ పోయేంత వరకు ఒకే రకంగా ఉండొచ్చుగా. చక్కగా యవ్వనంలో స్వీట్ 16గానే ఉండొచ్చు కదా. అతిలోలం అంటే కాన్స్టెంట్ చేంజ్ అవుతూనే ఉన్నది ప్రతి క్షణం. అందుకని క్షణభంగురం. విలాసం అంటే క్షణభంగురం. ఎలాగంటే చూడండి, మరలా మాండూక్య ఉపనిషత్తులో ఉండేటువంటి ఉదాహరణం భగవంతుడు కృష్ణుడు ఇక్కడ ఇస్తున్నాడు. అలాత చక్రములాగా అంటున్నాడు. అలాత చక్రం అంటే ఈ కాగడ తెలుసు కదా, గుళ్ళల్లో అక్కడ అంతా లైట్లు లేనప్పుడు సాయంకాలం ఊరేగింపులు, లేక ఆ రోజుల్లో రాజుల కాలంలో రాత్రులు కాగడ పైన ఏదో నూనె పోసి గుడ్డ చుట్టిన దానికి నిప్పు పెడితే అది కాగడ మండుతుంటుంది. అక్కడ చేతిలో పట్టుకుంటాం. దాన్ని అలాతం అంటారు. అలాతం. మీకు దాని బదులు చిన్న ఉదాహరణ చెప్తాను, మీరింట్లో ఇప్పుడు కూడా చేసి చూసుకోవచ్చు. ఊదిబత్తి ఉంది కదండి, మన దీపావళి కాకర ఒత్తులు, మతాబులన్నీ కూడా అదే అర్థం. ఇంకా చిన్నదైతే మీరు ఇప్పుడు చేయొచ్చు, ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఊదిబత్తి, అగరబత్తి, దాన్ని ఒకటి వెలిగించండి చీకట్లో, ఇంకా రూమ్లో ఏం లైట్ లేకుండా పట్టుకొని దాన్ని మీరు గిరగిరగిర తిప్పారంటే, ఏ రకంగా తిప్పారంటే ఆ రకమైన డిజైన్ కనపడుతుంది. దానికే అలాత చక్రం. ఈ కాగడాన్ని కనుక ఇలా వేగంగా తిప్పుతారంటే ఆ గుళ్ళ దగ్గర ఊరేగింపుల్లో చేస్తుంటారు. ఇంకా తాడుకు కూడా పెడతాడు నిప్పు ముందు, దాన్ని బాగా ఈజీగా తిప్పచ్చు. అలా తిప్పుతుంటే మనకు ఈ రింగు ఏర్పడినట్లుగా భ్రమ కనపడుతుంది. దాన్ని అలాత చక్రం అంటారు. అలాగే ఈ డిజైన్లు ఇన్ని వస్తున్నాయి కదా, ఇది ఒక పెద్ద టాపిక్. మాండూక్య ఉపనిషత్తులో 4వ ప్రకరణం అలాత శాంతి ప్రకరణం. చూడండి, ఉపనిషత్తుల్లో టాప్ మోస్ట్ ఉపనిషత్. ఓకే, అన్ని ఉపనిషత్తులు గొప్పవే. ఆ మాండూక్యానికి అంత ముఖ్యత్వం ఇస్తారు. పెద్దలు చెప్పారు, మాండూక్యమేవ అలం. మాండూక్యం మాత్రం విన్నావంటే, ఒకడు విన్నాడంటే చక్కగా చాలు, ఇంకేం వినక్కర్లేదంటుంది. కాబట్టి భాగవతం 18,000 శ్లోకాలలో అన్నిట్లో అన్ని కథలు అవి ఇవి అన్నీ విన్న
ఉద్ధవగీత ఒకటి చక్కగా విన్నావంటే, కానీ ఉద్ధవగీత చిన్నదేం కాదు, 1700 శ్లోకాలు. మనం అన్నీ చదవట్లేదు, అక్కడక్కడ ముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు నిదానంగా చెప్తున్నాను మీకు. ఓకే, మీకు పేషెన్స్ ఉన్నదో పోతున్నదో నాకు తెలీదు, నాకు ఆనందంగా ఉంది, నిదానంగా చెప్తున్నా. అర్థం చేసుకోవాలి కదా విషయాన్ని, ఎందుకు గబగబ చెప్పటం పూర్తి చేయటం. అందుకని మీరెవరు నా ముందు ఇక్కడ లేకపోయినా కూడా నేను కెమెరాను చూసుకుంటూ నా ముందు ఉన్నటువంటి ఆ పంచభూతాలు, ఈ భగవంతుడే కదా అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన అనుకుంటూ చెప్తున్నా. ఆ ఋషులను, భాగవతమును, సుఖదేవులు వారిని. కాబట్టి అలాత చక్రం ఉదాహరణ అక్కడ చక్కగా విచారణ చేయబడింది మాండూక్యంలో 4వ అధ్యాయంలో. ఇది ముఖ్యమైన పదం కాబట్టి కొంచెం వివరిస్తున్నా. ఓకే, బోరు కొడుతుందని నిద్రపోకండి, వినాలి. అక్కడ అడుగుతారు ప్రశ్న, మీరు ఇప్పుడు ఇది చేసి చూడొచ్చు అని చెప్పానుగా, అగరబత్తి. దాన్ని చీకట్లో మీరు ఏ రకంగా మూవ్ చేస్తే కొంచెం వేగంగా ఆ రకమైన డిజైన్ కనపడుతుంది. ట్రయాంగిల్ కానీ, రౌండ్ కానీ, ఇట్లా జిగ్జాగ్గా కానీ, నక్షత్రంలాగా కానీ, ఏదైనా మరలా మూవ్ చేయటం నిలిపేశారు. ఈ మూమెంట్ చేయటానికి ఏమంటాడంటే స్పందనం, సంస్కృతంలో మాండూక్యంలో. అది స్పందించకపోతే ఏ డిజైన్ రాలేదు, ఏ రూపాలు రాలేదు. మళ్ళీ మూవ్ చేశారంటే ఫాస్ట్గా డిజైన్లు వస్తాయి. అక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆ డిజైన్స్ ఈ అగరబత్తిలోంచి, అలాతంలో నుంచి వచ్చినవా లేక బయట నుంచి వచ్చినాయా? ఇది ఒక ప్రశ్న. తర్వాత ఇంకొక ప్రశ్న ఏమిటంటే, సరే అగరబత్తిని మూవ్ చేయటం ఆపేసాం. ఓకే, దీపావళికి అయితే అందరికీ అనుభవమే కదా, కాకర ఒత్తిని చేతిలో పెట్టుకొని ఇట్లా తిప్పని వాళ్ళు ఎవరు ఉండరు. పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా తిప్పుతాం, ఎందుకంటే అదొక ఆనందం, అది అట్లా చక్రం. సరే, తిప్పటం ఆపేశాను, మూవ్ చేయటం, స్పందనం లేదు. ఆ డిజైన్లన్నీ మరలా ఈ అగరబత్తిలోకి వెళ్ళినాయా లేకపోతే బయట ఎక్కడికి వెళ్ళిపోయినాయా అని చెప్పి అక్కడ ప్రశ్న వేసి దానికి సమాధానం. మొదటి ప్రశ్న ఏమిటి? అది అగరబత్తిలో నుంచి ఆ డిజైన్లు రాలేదు, బయట నుంచి రాలేదు. అగరబత్తి మూవ్ చేయటం ఆఫ్ చేసిన తర్వాత డిజైన్లు అగరబత్తిలోకి వెళ్ళిపోలేదు, బయటికి వెళ్ళిపోలేదు. ఏం సార్ అన్నీ లేదు లేదు అంటున్నారు? ఎందుకంటే అసలు అవి లేవు, ఆ డిజైన్లు లేవు. కానీ భ్రమ, మనసో విలాసం, ఆ మూమెంట్ వలన, అలాగే ఈ మైండ్ మూవ్ అవుతున్నప్పుడు, స్పందిస్తున్నప్పుడు అనేక రకాల ఆబ్జెక్టులు. ఇది మీకు అర్థం కావాలంటే చాలా సులభం. నిద్ర మెలకువలో మైండ్ చంచలం పనిచేస్తున్నది, యాక్టివ్గా. కలలో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నది. అప్పుడు చాలా వస్తువులు, చాలా రకాలు, ద్వైతమంతా కనపడుతున్నది. నిద్రపోయినప్పుడు ఏమైంది? నిద్రపోయినప్పుడు స్పందనం ఆగిపోయింది, మైండ్ చలించటం లేదు. ఎప్పుడు మైండ్ చలించలేదో, స్పందనం లేదో, ఏవి లేవు. అప్పుడు అవి నిజంగా వచ్చినాయా? రాలేదు, కానీ కనపడ్డాయి. మనసు స్పందించలేదు, అవన్నీ ఎక్కడికి పోయినాయి? మనసులోకి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మనసు అనేటువంటిది అంత పెద్ద ఒక ఇనప పెట్టే, అసలు అవి ఏమీ లేవు. ఏవి లేవో కానీ ఉన్నట్లుగా కనపడతాయో
దానిని విలాసం, మాయ, విభ్రమం అంటారు. ఈ పదాలన్నీ ఈ శ్లోకంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ మూడుగా కనిపించే 3 శరీరాలు, 3 అవస్థలు, ఇవన్నీ 3 గుణాలకు సంబంధించిన పరిణామమే కానీ, ఆ మూమెంటే కానీ నిజముగా ఈ భేదము స్వప్నంలో ఎట్లాగైతే భేదాలు కనిపించినాయి కానీ అవి నిజం కాదు. అవన్నీ అజ్ఞానము చేత ఈ మెలకులో కూడా కల్పించబడ్డవే కానీ సత్యము కాదు. ఇది పరమ సత్యము. ఈ సత్యమును తెలుసుకున్న రోజునే మనకు ముక్తి, సంసారం నుంచి విడుదల. కాబట్టి ఈ హంసగీత చాలా లోతైనటువంటి ఉపనిషత్తు. కాబట్టి కొన్ని నిదానంగా కొన్ని శ్లోకాలు మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్ అంతా మళ్ళా మీరు చింతించాలి. చింతించని వారికి, థింక్ చేయని వారికి ఈ జ్ఞానము, ఈ ముక్తి, మోక్షము ఇవన్నీ కష్టం. కష్టముగా ఉందే అంటే మరి వదిలేస్తారా? వదిలేయద్దు. భగవంతుడు చెప్పండి, కష్టంగా ఉందే ఓ పరమాత్మ నాకు అర్థమయ్యేట్లుగా చెయ్యి, అర్థం చేసుకుంటే ఓపికను నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థించాలి. మన చేత కాకపోతే ఇంకంతకంటే ఏం చేయగలం మరి? సరే, ఈరోజు ఇంతటితోటి నిలిపేసి ఈ విషయాలన్నింటినీ మననం చేస్తుండండి. వచ్చే వారం ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి హంసగీతలో, అవి తర్వాత చూస్తాం. ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం సచ్చిదానందం, ఓం ఆనందం బ్రహ్మానందం, ఓం ఆనందం ఆత్మానందం, ఓం ఆనందం కృష్ణానందం, ఓం ఆనందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. తత్సత్. నారాయణ.